మనము ఈరోజు ఈ వీడియోలో రోజు మనం చేసే పనులు ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాము. అవి మనం చేసే విధానం వల్ల మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఏ విధంగా మనం చెయ్యాలి, తినడం ఏ విధంగా తినాలి, ఏ టైంలో ఎలా ఉండాలనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అది అలా చేయడం వల్ల మనం హెల్తీగా ఉంటాం, బలంగా కూడా ఉంటాము. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అబ్బా, మీరిచ్చే సపోర్టు మేము ఎన్నటికీ మరవలేనిది. మళ్ళీ మీ వల్లనే ఈ ఛానల్ ఇలా గ్రోత్ అవుతుంది. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఫోన్ ఎప్పుడు ఎడమ చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, కుడి చెవు దగ్గర పెట్టుకోకూడదు. అది మీ మంచికి మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది ఎడమ చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడడం వల్ల. కాబట్టి ఫోన్ ఎప్పుడు ఎడమ సైడ్ పెట్టే మాట్లాడండి. మనకు బలాన్నిచ్చే ఆహార పదార్థాలు ఏవైనా సాయంకాలం 5 తర్వాత తినడం మానేయండి. ఉదయం పూటనే అలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల మనకి మంచి బలాన్నిస్తుంది. మనము స్ట్రాంగ్గా కూడా ఉంటాము డే మొత్తము. డైలీ రాత్రి నైట్ 10 పడుకొని 4:30 కల్లా మార్నింగ్ లేచేటట్టుగా చూసుకోండి. అలా చేయడం వలన ఆరోగ్యంగా ఉంటాము, మనము స్ట్రాంగ్గా కూడా ఉంటాము. మన హెల్త్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఏవి చేసినా సక్సెస్ అవుతుంది ఆ టైంలో లేవడం వల్ల. కాబట్టి ఆ విధంగా చేయండి. రోజు 2 ఖర్జూరాలు తినండి. నీరసం అనేది దరిచేరకుండా ఉంటుంది ఖర్జూరాలు తినడం వల్ల. ఈ విధంగా చేయడం వల్ల మీరు స్ట్రాంగ్గా ఉంటారు డే మొత్తం. డైలీ ఒక 4 బాదం పప్పులు నానబెట్టుకొని తినండి. క్యాన్సర్ అనేది దరిచేరకుండా ఉండి మీరు హెల్తీగా ఉంటారు. మందులు ఎప్పుడు వేసుకున్నా కొంచెం గోరువెచ్చని వాటర్తో వేసుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి మన హెల్త్కి. కాబట్టి మందులు వేసుకునేటప్పుడు గోరువెచ్చని వాటర్ తాగండి. వాటర్ ఎక్కువ తాగాలి డే మొత్తంలో అని అంటే మనకి సాయంకాలం 5 లోపు ఎక్కువ నీళ్ళు తాగండి. 5 తర్వాత తక్కువ నీళ్ళు తాగడం వల్ల మనకు మంచి నిద్ర పడుతుంది. నిద్రలో మూత్రానికి లేవకుండా ఉండి మంచి నిద్రపోతాం. కాబట్టి ఈ విధంగా చేయండి. ఫోన్ ఛార్జింగ్ తక్కువగా 20 కన్నా తక్కువగా ఉన్నప్పుడు అస్సలు వాడకండి. ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ బాగా అయిన తర్వాతనే వాడండి. 20 కన్నా తక్కువగా ఉన్న ఫోన్ అసలుకే వాడకండి. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. డైలీ ఒక గ్లాస్ పాలు కంపల్సరిగా తాగండి. ఏ నొప్పులు లేకుండా మంచి నిద్ర పడుతుంది. బాగా కాల్షియం అందుతుంది కాబట్టి మంచి ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకున్న వాళ్ళు అవుతాము. కంపల్సరిగా తాగండి. చూసారు కదా, డే మొత్తంలో మనం ఎలా ఉండాలి, ఎలా చేస్తే మనం హెల్తీగా ఉంటాము, ఏ విధంగా ఏ టైంలో ఎలా వాడాలి అనేది చూసాం వీడియోలో చూసాం కదా. ఈ విధంగా చేయడం వల్ల మనం హెల్తీగా ఉంటాము. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళు అవుతాము. ఏ అనారోగ్యం మన దరి చేరకుండా మన సొంతంగా మనల్ని మనం కాపాడుకున్నట్టు ఉంటాము. కాబట్టి ఈ విధంగా చేయండి. మీరు హెల్తీగా ఉంటారు, అలాగే హ్యాపీగా కూడా ఉంటారు. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అబ్బా, మీరు ఇచ్చే సపోర్ట్ను మేము మరవలేంది. అలాగే మంచి హెల్త్ టిప్తో మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.